రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. వర్షాలు లేక రైతులు సాగునీరు తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించడం మాత్రమే కాకుండా వారికి అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. కందిమినుము, పెసరజొన్న తదితర ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. అలాగే వర్షాభావ పరిస్థితులతో నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు అదనంగా రూ. 10,000 పెట్టుబడి సాయం అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించి రైతులకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం రైతులకు సరిపడా విద్యుత్ కూడా అందించలేకపోతోందని విమర్శించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుండగా ఎరువుల ధరలు పెరగడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చందుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు విజేందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాకేష్, ప్రధాన కార్యదర్శులు మల్లెసంగంగరాజుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. మీకు ఈ రైతుల పట్ల, రైతు డిక్లరేషన్ పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, శనగ కావచ్చు, పెసర కావచ్చు, మినుములు కావచ్చు, కందులు కావచ్చు, ప్రత్యామ్నాయ పంటలకు వెంటనే ఉచిత విత్తనాలు ఇచ్చి ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు మరి పెట్టుబడి సహాయం వెంటనే ఈ ఎల్నినో ప్రభావం ఉందని చెప్పి మీరు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి ఈ చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రమూల ప్రెస్ మీట్ పెట్టడం కాదు, మీరు కేబినెట్ లో కూడా ఎల్నినో ప్రభావం మీద చర్చ జరిపి మరి ఏం నిర్ణయం తీసుకున్నారని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే ఈ రాష్ట్రంలో మరి ప్రత్యామ్నాయ పంటలకు మరి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయంతో పాటు మరి ఏదైతే మీరు ఆనాడు మరి రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తారని చెప్పి నేడు కనీసం 6 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈనాడు ఈ ప్రాంతంలో కనీసం 50% కూడా నారును వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి నారు పోసి నారు ముదిరిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఒకవైపు ఎరువులు 1,300 ఎరువులు ఇవాళ 2,600 రూపాయలు అయినప్పటికీ కూడా మరి ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈనాడు రైతుకు పూర్తి స్థాయిలో ఒకవైపు ఎల్నినో ప్రభావం, ఒకవైపు మరి రైతులకు ఎరువుల ధరలు దర్శి మోపడుతున్న సందర్భంలో మరి మీరు వెంటనే రైతులకు పెట్టుబడి సహాయం 10,000 అదనంగా ఇవ్వాలి, ప్రత్యామ్నాయ పంటలకు వెంటనే విత్తనాలు సప్లై చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.